హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఇప్పుడైతే లీవో కొత్త మోడల్గా కొత్త ఫీచర్స్ అయితే వదిలినారు. లాస్ట్ వరకు చూసేయండి. వీటి ఫీచర్స్ తర్వాత వీటి గురించి కొత్త కొత్త ఫీచర్స్ అన్నీ తెలుసుకున్నాము. కొత్తగా ఏమన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వెహికల్ అయితే లీవో. ఈ వెహికల్ కొత్త కొత్త ఫీచర్స్ అయితే వదిలినారు. ఈ ఫీచర్స్ అన్నీ ఇప్పుడు తెలుసుకున్నాము. ఈ వెహికల్ అవుట్లుక్ అయితే చాలా సూపర్గా ఉంది. మైలేజ్ విషయానికి వస్తే ఏమిటి 70 మైలేజ్ అయితే ఇస్తుంది. 100% మీకు పక్కా అయితే 70 అయితే మైలేజ్ ఇస్తుంది. ఈ వెహికల్ అయితే హోండాలో ఉన్నది, వేరియంట్ కొత్త మోడల్. ఇప్పుడైతే లీవ్ చూడండి, దాని డిజైన్ పరంగా తర్వాత అవుట్లుక్ పరంగా చాలా అయితే సూపర్గా ఉంది వెహికల్ అయితే చూడడానికి. మీకు మైలేజ్ పరంగా, ఫ్యూచర్ పరంగా, వెహికల్ కాస్ట్ పరంగా కొత్తగా మీ వెహికల్స్కు ఇప్పుడున్న ఫీచర్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఈ వెహికల్కి అయితే చూడండి, చూపిస్తాను. మనం ఎన్నో గేర్లో పోతున్నాము, టైమింగు, ఎంత స్పీడ్ పోతే మైలేజ్ ఇస్తుంది, తర్వాత దీంట్లోనే పెట్రోల్కి ఎంత దూరం పోవచ్చు, సర్వీస్ ఎప్పుడు చేసుకోవాలి, ట్రిప్పు, గేరు, తర్వాత కిలోమీటర్లు, ఇవంతా చూడండి ఫీచర్స్ అనేది. అవుట్లుక్, డిజిటల్ మీటర్ చాలా సూపర్గా ఉంది వెహికల్ అయితే చూడడానికి. చూడండి, ఇప్పుడైతే మీకు స్పీడ్ కానీ చూపించాను. అవుట్లుక్ అనేది స్పీడ్ చూపించేది. తర్వాత టైమింగు, రియల్ టైమింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ట్రిప్ అనేసి ఉంది. ట్రిప్ ఏ, ట్రిప్ బి, మనము తర్వాత మైలేజ్ ఎంత ఇస్తుంది, యావరేజ్ స్పీడు, తర్వాత ఇవంతా ప్రతి ఒక్కటి మనకి డిజిటల్ మీటర్గా చూపిస్తుంది. అవుట్లుక్ అయితే సూపర్గా ఉంది. ఇండికేటర్ కానీ చూడండి, ఇండికేట్ చేసినప్పుడు ఆ ఎడ్జ్లో చూపిస్తుంది. ఈ సైడ్ ఇండికేటర్ వేసినప్పుడు ఇక్కడ ఎడ్జ్లో చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత లుక్, అవుట్లుక్ అనేది చాలా సూపర్గా ఉంది డిజైన్ పరంగా. తర్వాత వీల్ కూడా ఇచ్చారు ఇలాగా అలైన్మెంట్ దగ్గర. స్టిక్కరింగ్ అనేది సూపర్గా ఉంది. లైట్ అనేది నార్మల్ ఇచ్చారు, ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేసిన లేదు. తర్వాత పార్కింగ్ ఇచ్చారు విత్ పార్కింగ్, తర్వాత హెడ్ లైట్ బల్బ్ అయితే ఇచ్చారు. మీకు చూపించాను కదా ఆ విధంగా. ఈ వెహికల్ అయితే చాలా సూపర్గా ఉంది. బ్యాక్ సైడ్ ప్రతి ఒక్కటి మార్చారు. అవుట్లుక్ అయితే చాలా సూపర్గా ఉంది. బ్యాక్ డేంజర్ లైట్ ఇది. ఈ వెహికల్లో డిస్క్ అండ్ డ్రమ్ రెండు వస్తాయి. ఇంజను తర్వాత సైలెన్సర్ డిజైను ప్రతి ఒక్కటి మీకైతే చూపిస్తాను. లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సెల్ఫ్ స్విచ్ చూడండి, ముందు వెహికల్కి ఏమిటి ఓన్లీ సెల్ఫ్ అనేది, దీంట్లో కట్ ఆఫ్ కూడా ఉంది. రన్నింగ్లో మనం స్టార్టింగ్, ఆఫ్, మళ్ళీ ఆటో స్టార్టు, తర్వాత డిమ్ అండ్ డిప్పు, ఇండికేటర్ స్విచ్ ప్రతి ఒక్కటి చేంజ్ చేశారు. చాలా స్మూత్గా ఉంది మనం వాటిని యూజ్ చేయడానికి కూడా. ఇండికేటర్సు, తర్వాత మనము గేర్ వేసేప్పుడు డబుల్ లివర్ గేర్ అయితే ఇచ్చారు. ఇదైతే 5th గేర్స్ అనే 5 గేర్లు అయితే లేవు, 4 గేర్లు అయితే ఉంటాయి. ఒకటే సైడు, బ్యాక్ సైడు, న్యూట్రల్లో చూడండి మీకు చూపిస్తాను. న్యూట్రల్లో 1, 2, 3, 4 గేర్లు అయితే ఇచ్చారు. దాంతోపాటుగా సెన్సార్ స్టాండ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం గేర్లో ఉన్నప్పుడు వెహికల్ అనేది స్టార్ట్ అనేది కాదు. ఈ స్టాండ్ ఈ విధంగా ఎత్తితే మాత్రమే స్టార్ట్ అనేది అవుతుంది. ఎందుకంటే ఈ విధంగా మనకి ఎక్కువ యాక్సిడెంట్స్, కొంతమంది స్టాండ్ అనేది ఎత్తుకున్నా పోతూ ఉంటారు, డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమిటో ఎక్కువ యాక్సిడెంట్స్ అలాగే కాకుండా ఉండడానికి లీవో చూడండి. స్టిక్కరింగ్ అయితే చాలా సూపర్గా ఉంది. అవుట్లుక్ అయితే వెహికల్ అయితే మేమైతే డ్రైవ్ కూడా చేసాము, చాలా సూపర్గా అయితే ఉంది వెహికల్. ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. బ్యాక్ సైడ్ అయితే 2 సస్పెన్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ అయితే టెలిస్కోప్ సస్పెన్స్ అయితే ఇచ్చారు. ఇంకా వీల్ అలైన్మెంట్కు ఇక్కడ చూడండి, స్టిక్కరింగ్ అయితే చాలా సూపర్గా ఉంది. ఆరెంజ్ కలరు, సైలెన్సరు ప్రతి ఒక్కటి చూడడానికి చాలా ముచ్చటగా అయితే ఇచ్చారు. వెహికల్ చూడండి, హోండా సింబల్ కూడా చాలా ప్రీమియం లుక్తో అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా టెలిస్కోప్ సస్పెన్స్ అని చెప్పాను. ఫ్రంట్ అయితే ఇది వెహికల్ అయితే డ్రమ్ము, అలై వీలు, ఇంజన్ చూడండి ప్రతి ఒక్కటి చాలా వెహికల్ చూడడానికి చాలా బాగుంది. నేను డ్రైవ్ చూస్తే అయితే చాలా స్మూత్నెస్గా ఉంది వెహికల్కి నేను డ్రైవ్ చేయడానికి. మీరు ఎవరన్నా తక్కువ బడ్జెట్తో ఎక్కువ మైలేజ్ రావాలి, తక్కువ ఫీచర్స్ ఉండాలి ఇలాగ అనుకుంటే ఏమిటి, ఈ లీవో వెహికల్ అయితే తీసుకోండి. అవుట్లుక్ అయితే చాలా సూపర్గా ఉంది. మీరే చూస్తున్నారు కదా, మీకు చూపిస్తున్నాను చూడండి.
మీకేమైనా డౌట్స్ ఉంటే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది డూమ్ స్టిక్కరింగ్ కానీ, హోండా సింబల్ కానీ, ఇది లైట్ కానీ ప్రతి ఒక్కటి చాలా అట్రాక్టింగ్గా ఉంది. మైలేజ్ అయితే 70 ఇస్తుంది. నేను 100% చెప్తున్నాను. కావాలంటే వీటి రివ్యూస్ తర్వాత దీని గురించి ఒకసారి చెక్ చేసి దీని గురించి అన్నీ తెలుసుకోండి మీరు. కీస్ కూడా ఇప్పుడైతే మార్చారు, షైన్కి ఇచ్చినట్లు ఇచ్చారు. చూడండి, ఇలాగ వెహికల్ మనము కూర్చున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది అవుట్లుక్. మనం డ్రైవ్ చేసేప్పుడు ప్రతి ఒక్కటి ఈ వెహికల్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. చాలా బాగుంది వెహికల్ అయితే. ప్రతి ఒక్కటి చేంజ్ చేస్తారు. కీ సెట్ తావు నుంచి, తర్వాత అవుట్లుక్ తావు నుంచి, టైర్స్ తావు నుంచి, ట్యూబ్లెస్ టైర్లు అయితే ప్రొవైడ్ చేశారు. వెహికల్ చూడండి, పైనుంచి అప్ నుంచి చూసి ఈ విధంగా ఉంటుంది వెహికల్. చాలా సూపర్గా ఉంది వెహికల్ అయితే చూడడానికి. కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ అవుట్లుక్, తర్వాత ఫ్రంట్ సైడ్ అవుట్లుక్, సైడ్ లుక్ చాలా బాగుంది. మీరు ఎవరన్నా కొత్తగా వెహికల్ ఏమన్నా తీసుకోవాలనుకుంటే ఎక్కువ మైలేజ్ తక్కువ బడ్జెట్తో మంచి ఫీచర్స్తో ఉన్న వెహికల్ అయితే ఈ వెహికల్. మీరు ఎవరన్నా కొత్త వెహికల్ ఏమైనా తీసుకోవాలంటే ఒకసారి అయితే దీని డీటెయిల్స్ గురించి రివ్యూస్ అంతా తెలుసుకోండి. చూడండి, ఇక్కడైతే సీట్కి లాక్ అయితే ఇక్కడ ఇచ్చారు. తర్వాత మామూలుగా ఓపెన్ చేస్తే దానికి అటాచ్మెంట్ కొన్ని ఉంటాయి. దీనికైతే డైరెక్ట్ అంతా ఓపెన్ అవుతుంది. చూపిస్తాను చూడండి. ఇది ట్యాంక్ అనేది ఓపెన్ చేసి ఈ విధంగా మొత్తంగా ఈ విధంగా వస్తుంది. ప్రతి ఒక్కటి నేనైతే అన్నీ చెక్ చేశాను. వెహికల్ అయితే చాలా స్మూత్గా ఉంది. డ్రైవింగ్ కూడా, మైలేజ్ కూడా మీకేమి ఎలాంటి డౌట్స్ అయితే లేవు. చూడండి, లాక్, పుష్ లాక్, ఆఫ్, ఆను, స్టార్టు ఈ విధంగా ఇచ్చారు. పుష్ చేసి మన సైడ్ లాక్ అనేది వేయచ్చు. ఈ విధంగా సైడ్కి అనేది వంచి ఆ కీస్వి ఇలాగా లాక్ అనేది చేయొచ్చు. తర్వాత అన్లాక్, తర్వాత ఆఫ్, ఆన్ ఈ విధంగా ఇచ్చారు. వెహికల్ అనేది చాలా స్మూత్ ఉంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోతో పాటుగా మన వెహికల్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎలాగ రెడీ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయి. సబ్స్క్రైబ్ అయితే చేయండి.